హలో ఆల్. ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్న సనాతన ధర్మం. అది ఒక మతమేనా? ఈ చాలా ఎక్కువగా వింటున్నాం కాబట్టి దాని గురించి చూద్దాం అసలు. టీవీల్లో మనం ఎవరో ఒక ఆయన సిల్కు బట్టలేసుకొని ఏవో రకరకాల బొట్లు పెట్టుకొని ఏదో ఒకటి ఇస్తుంటే సనాతన అంటే పురాతన. అతి పురాతనమైనదే సనాతనం అంటూ ఆయనకి నచ్చిన డెఫినేషన్‌లు చెప్పేస్తూ ఉంటాడు. 2 వర్డ్స్ రైమింగ్ సేమ్‌గా ఉంది కదా! సనాతన, పురాతన. ఓకే. నిజమే గాబోసు అనుకుంటాం మనం. బట్ ఇట్ ఈస్ నాట్. ఇంకొకళ్ళొచ్చి సనాతన అంటే నిత్య నూతనమైనది. ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళొచ్చి ఎప్పటికప్పుడు మార్చుకోమని అందులోనే ఉంది అనండి. కానీ అది కూడా నిజం కాదు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నిత్య నూతనమైనది కాదు, నిత్య సత్యమైనది ఈస్ ద యాక్చువల్ డెఫినిషన్. అది పురాతనమైంది అని కాదు. సనాతన అంటే నిత్య సత్యమైనది. అంటే టైం అనే డైమెన్షన్‌తో సంబంధం లేనిది. టైం అనేది ఒక డైమెన్షన్‌గా భావిస్తే అది ఫోర్త్ డైమెన్షన్ అనుకోండి. ఆ డైమెన్షన్ అనేది పుట్టక ముందే డిఫైన్ చేసి ఇచ్చింది అనర్థం. అంటే మనకి సత్యయుగం లేదా కృతయుగం, దాని తర్వాత త్రేతాయుగం, దాని తర్వాత ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం అని చెప్తున్నప్పుడు ఒక సత్యయుగంలోనో, కృతయుగంలో 10,000 ఏళ్ల క్రితమో, 15,000 ఏళ్ల క్రితమో ఇట్ వాజ్ రిలవెంట్. అండ్ రాముడి కాలంలో ఒక 7,000 ఏళ్ల క్రితము ఇట్ వాజ్ సేమ్ వితౌట్ ఎనీ చేంజెస్. ఇట్ వాజ్ రిలవెంట్ అండ్ యాప్ట్. అలానే 5,000 ఏళ్ల క్రితం మహాభారతం జరిగేటప్పుడు ఇట్ వాజ్ రిలవెంట్ అండ్ యాప్ట్. ఈరోజు ఇట్ ఈస్ రిలవెంట్ అండ్ యాప్ట్. టుమారో ఆఫ్టర్ అనదర్ ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ ఆల్సో ఇట్ విల్ బి రిలవెంట్ అండ్ యాప్ట్. ఈ డెఫినేషన్ కొంతమందికి అలా ఎలా అవుద్ది అనిపించవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి టైంతో సంబంధం లేని జ్ఞానాన్ని మీకు అందించాము అనేది దేని నుంచి అంటే వైదిక ప్రమాణం నుంచి. ఇప్పుడు కొంతమంది సనాతన అనగానే ఎక్కడెక్కడో ఉన్న వాటిని అసలు రిఫరెన్స్‌గా తీసుకోలేని వాటిని తీసుకొచ్చి పోలుస్తూ ఇదిగో ఈ ఫ్లాస్ ఉన్నాయి అని చూపిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ఒక దేశానికి మనం ఏదైనా వాలిడేషన్ చేయాలంటే దేనితో చేస్తాం? ఆ దేశం యొక్క రాజ్యాంగంలో అది మెన్షన్ చేసుందా లేదా అని. మీరు ఎక్కడికో ఒక ఊరు, ఒక ప్రాంతానికో ఎళ్లారు. అక్కడ ఎవరో ఒక ఆఫీసరో, లేకపోతే ఒక పోలీస్ అధికారో "నువ్వు ఇది చేయకూడదు. నువ్వు ఇది కొనుక్కోకూడదు. ఇది తప్పు" అన్నాడనుకో, వెంటనే మీరు గాని, ఇంకొకళ్ళు గాని, మనం గాని అడిగేదేంటి? అది రాజ్యాంగంలో ఉందా? ఏ సెక్షన్ ప్రకారం చెప్తున్నారు మీరు? ఏ చట్టంలో ఉంది అంటాం. అలానే ఏదైనా సనాతన ధర్మం గురించి ఎవరైనా ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది తప్పు అని చెప్తే మనం అడగాల్సింది దానికి వైదిక ప్రామాణికం ఏంటి? వేదమే ప్రమాణం. అంతే. వేదమే ప్రామాణికం. అంతే. వేదంలో లేనిదేది సనాతన ధర్మానికి వర్తించదు. వేదంలో ఉన్నది మాత్రమే వర్తిస్తది. అంతేగాని మనువు చెప్పిన మాటలు గాదు. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులను బట్టి ఎవరికి నచ్చిన ఇంటర్ప్రిటేషన్స్, ఎవరికి నచ్చిన కట్టుబాట్లు, సెట్ ఆఫ్ రూల్స్ ఆళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటారు. అడవిలోనో కొండ ప్రాంతాల్లో దగ్గరగా ఉండేవాళ్ళు బయట ప్రపంచంతో, నాగరికతతో సంబంధం లేనప్పుడు వాళ్ళేవో కొన్ని ప్రాక్టీస్ చేస్తారు. అట్లానే మనువు అప్పటి పరిస్థితులకి తనకి తగ్గట్టు ఏవో చెప్తే అది ఎంటైర్ ధర్మానికో, రిలీజియన్‌కో సంబంధం ఉన్నది కాదు. అది ఒక ప్రామాణికం కాదు. మన ప్రామాణికాలు ఏంటి? వేదము. వేదం అనేది రిటన్‌గా పుస్తకాలు లేవు. ఉన్నయి ధ్వంసం అయిపోయినాయి. వర్సెస్ మాటల్లో ట్రాన్స్‌ఫర్ అవుతూ మేజర్‌గా వచ్చినవి ఒక 6థ్, 7థ్ సెంచరీ వరకు వచ్చినియి. దాని తర్వాత మాక్సిమం ఇంకొంచెం డైల్యూట్ అవుతూ ఒక 11థ్ సెంచరీ వరకు వచ్చాయి. సో, ఆలోపు రాసిన ఉన్న పుస్తకాలే. వేదాల నుంచి వస్తున్న వర్సెస్ నుంచి ఎలాబొరేటెడ్‌గా రాశారని చెప్పే వేదాంగాలు గాని, లేదు మనకి శ్రీకృష్ణుడు చెప్పేదైనా వేదము ఆ ధర్మానికి సంబంధించిందే కాబట్టి భగవద్గీతను గాని, లాస్ట్ స్టేజ్ ఇక పురాణాలు. అండ్ పురాణాలని చెప్పబడే శివపురాణమో, విష్ణు పురాణమో ఇలా మనకి ఎక్కడైనా గరుడ పురాణం. ఈ పురాణాల్లో రిఫరెన్స్ అంటే వేదము, భగవద్గీత, వేదాంగాలు, పురాణాలు కాకుండా ఏ పుస్తకం ఎవరు ఏది రాసినా, ఏది చెప్పినా అవి ప్రామాణికం కాదు ధర్మానికి. ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఏ పల్లెటూరులోనో ఎక్కడికో ఎళ్ళాం. అక్కడ లోకల్‌గా ఒక ఆయన 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి అంటే ఇదంతా ఈ జనరేషన్‌లో కొంచెం రిలవెంట్ కాదనుకోండి. ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఇంత మీడియా లేనప్పుడు, ఇంత విజిబిలిటీ లేనప్పుడు
లోకల్‌లో ఆ గ్రామ పెద్దలాంటోడు ఏది చెబితే అదే నడుస్తది. ఆ గ్రామంలో 40 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి అదే నడిసింది గదా అని జెప్పి, ఒక ఫారినర్ ఎవరో వచ్చాడు. ఒక విలేజ్‌కెళ్ళాడు. ఎళ్లి అక్కడేదో ఒక అనాగరికమైన తీర్పు చెట్టు కిందో, గట్టు దగ్గరో, గట్టు పంచాయతీలోనో చెప్పారని జెప్పి, అతను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ పూర్. ఇండియా ఈజ్ అన్‌సివిలైజ్డ్ అని రాశారనుకోండి. అప్పుడు అది ఎంతవరకు రెలెవెంట్? అంటే అప్పుడు మనం ఏమంటాం? ఎక్కడో ఒక చోట ఏదో జరుగుబాటులో ఉందని జెప్పి, అది నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి ఎలా అప్లై చేస్తావు? నువ్వు చూడాల్సింది కాన్స్టిట్యూషన్‌ని. కాన్స్టిట్యూషన్‌లో ఎంత క్లియర్‌గా, ఎలాంటి నీట్‌గా అందరికీ సమాన హక్కులిస్తూ ఎలా రాసుంచారో చూసుకో నువ్వు. కాన్స్టిట్యూషన్‌ని చూడు గానీ, విజిబిలిటీలో లేని ఎక్కడో ఒక కుగ్రామంలో ఏదో తప్పు జరిగితే దాన్ని మొత్తం అసలు కంట్రీ ఏ అన్‌సివిలైజ్డ్, కంట్రీ ఏ సిస్టమే బ్యాడ్ ఉంది అని అంటావేంటి లాజిక్‌లెస్‌గా అంటాం. అట్లానే మిడీవియల్ పీరియడ్‌లో పుట్టిన ఎన్నో దురాచారాలు ఆహ్, ఎక్కడికక్కడ ఎవరికి నచ్చినట్టు ఆళ్ళు ఏయో ప్రాక్టీస్‌లో పెట్టుకున్నంత మాత్రాన అవి ధర్మానికి సంబంధించినవి కావు. వేదంలో అవేవీ లేవు. మనకి ఏ మ సనాతన ధర్మానికి ఒకటే ప్రామాణికం. మళ్ళీ మనం చెప్పుకుంటున్నట్టు వేదమే. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు కొన్ని దురాచారాల్ని చెప్తూ వాళ్ళకి జరుగుబాటులో ఉన్నవి అనేదానికి, సనాతన ధర్మానికి తేడా తెలీదు. ఇప్పుడు జరుగుబాటులో ఉన్నాటిని కొన్ని ఏవో అట్రాసిటీస్‌ని వాటిని కోట్ చేస్తూ మిడిమిడి జ్ఞానంతో దాన్ని మొత్తాన్ని ధర్మానికి ఆపాదించి, మతానికి ఆపాదించి, అదంతా తప్పు, ఇదంతా ఇలాగా, అలాగా ఏదో చెప్పాలని డెప్త్ తెలియకుండా, స్కోప్ తెలియకుండా ఏదో కుహనా మేధావులు ఏదో చెప్తుంటారు. అందులో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి సతీ సహగమనం మెన్షన్ చేస్తుంటారు చాలామంది. సతీ సహగమనం ఈ ఈ ధర్మంలో ఇది తప్పు, అదొకటి ఇలా ఉంది, ఇదేనా కరెక్ట్ అది ఇదని. సతీ సహగమనం వేదంలో లేదు. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి దశరథుడి భార్యలు. దశరథుడు రాముడు వాళ్ళ డాడీ. ఆయన చనిపోయినప్పుడు భార్యలు ఏమైనా సతీ సహగమనం చేశారా? వాళ్ళందరూ తర్వాత కూడా బతికే ఉన్నారా? అండ్ పాండురాజు మహాభారత కాలం కొద్దాం. పాండురాజు చనిపోయాడని కుంతీదేవి ఆమె చనిపోయిందా? ఆమె బతికే ఉందా? ఆ తర్వాత మనకి ఎంతోమంది రాజులు ఇన్‌ఫాక్ట్ ఎర్లీ ఏడీ వచ్చాక కూడా ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ, థర్డ్ ఏడీ సెంచరీస్‌లో కూడా ఎంతోమంది రాజులు చనిపోయాక వాళ్ళ వితంతు భార్యలు రాజ్యాలు పరిపాలించినవి రికార్డెడ్ హిస్టరీలో ఉన్నాయి. మరి అప్పుడెప్పుడు లేని సతీ సహగమనం ఎక్కడ బుక్‌లో ఉంది? ఎక్కడ ధర్మంలో ఉంది? లేనే లేదు. ఇవన్నీ మారిన 7th సెంచరీ, 8th సెంచరీ పరిస్థితుల్లో అప్పటి వరకు 7th సెంచరీ ముందు వరకు ఒక ఫెయిర్ అండ్ కొంత ఎథికల్ అప్రోచ్ ఉండేది. ఆడవాళ్ళని, పిల్లల్ని టచ్ చేయకూడదు. ఫెయిర్ వార్స్ ఇలాంటివేవో కొన్ని సెట్స్ ఆఫ్ ఉండేవి. అలాంటివన్నీ పోయి యుద్ధాలు మరీ కర్కశంగా తయారయ్యి ఏదో కాలకేయ సైన్యం లాంటి సైన్యాలు తయారయ్యి అవతల రాజ్యం ఓడిపోయినప్పుడు ఆడవాళ్ళని చెరబట్టడం, ఇలా వాళ్ళని బానిసలుగా చేసుకోవటం, హింసించటం ఇలాంటియన్నీ మొదలైనప్పుడు ఈ అవన్నీ భరించటం బదులు చనిపోవటం బెటరు అనే దాంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఆ ఒక్క కారణం చేతే కాకుండా ఏది ఏ కారణంతో స్టార్ట్ అయినా తర్వాత అది ఒక ఫోర్స్‌ఫుల్ పైత్యంగా మారతాయి. లోకల్ ఫ్యూడలిస్టిక్ భావజాలం 14వ శతాబ్దానికి, 15వ శతాబ్దానికి వచ్చేటప్పటికి బాగా పెరిగిన తర్వాత, ఎవడో నేను పోయాక నా భార్య మాత్రం సంతోషంగా ఎందుకుండాలి అనే టైపు మనస్తత్వాలు పెరిగి, లేదా ఊర్లో అసలు అది ఎందుకు స్టార్ట్ అయింది, అది అసలు ఆచారంలో లేదు అనేది మర్చిపోయి ఫోర్స్‌ఫుల్‌గా చేయటం. ఇలాంటియన్నీ స్టార్ట్ అయ్యాయి. మధ్యలోనే పుట్టిన మిడీవియల్ ఏజ్‌లో పుట్టిన రాంగ్ అట్రాసిటీస్ ఇవి. దాన్ని కొంతమంది సంఘ సంస్కర్తలు ఖండించారు, మార్చారు. మధ్యలోనే పుట్టాయి, మధ్యలోనే పోయాయి. అంతేగాని అవి ధర్మంలో లేవు. అది సతీ ఒక ఎగ్జాంపుల్. చాలామంది జోగిని ఇలాంటి వ్యవస్థ అదసలు ఎక్కడా మెన్షన్ చేసి లేని ఎవ ఇలానే ఈ ఏమంటారు పోకడలు, ఇఫ్ వి వెస్ట్ టూ మచ్ పవర్ ఇన్ సమ్‌వన్, వాళ్ళ ఫ్యాంటసీస్, వాళ్ళ వాళ్ళకి కావాల్సినట్టు ఏదో ఫోర్స్‌ఫుల్‌గా కొన్నిటిని ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళ సరదాలకి, వాళ్ళ వ్యసనాలకి, వాళ్ళ సంతోషానికి తగ్గట్టు డిజైన్ చేసుకున్న ఆటిల్లో ఒకటే తప్ప అలాంటి వ్యవస్థ ఏ పుస్తకంలోనూ లేదు. అది ఒక ఘోరమైన దురాచారం. దాన్ని అలానే
రూపుమాపారు. చట్టాలు తీసుకొచ్చారు, ఎడ్యుకేట్ చేశారు, మార్చారు. అలానే చాలామంది వర్ణ వివక్ష గురించి చెప్తూ ఉంటారు. వర్ణ వివక్ష ఒకళ్ళు ఎక్కువ అన్నారు, ఒకళ్ళు తక్కువ అన్నారు, ఇలా ఏదో చెప్పారు. 4 వర్ణాలు అని చెప్పింది కేవలం వారి వారి అసలు అవి జన్మతో వచ్చేవి కాదు బై డెఫినేషన్. అవేవి జన్మతో వచ్చేవి కావని శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు, జన్మన జాయతే శూద్ర అని. అలానే వర్ణాలు చెప్పినవి వర్టికల్ కాదవి. ఆయన చాలామంది దాని తర్వాత ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్గా యూజ్ చేసుకొని ఇలానే సేమ్ మళ్ళీ కొంతమంది వ్యక్తులు దాన్ని అది వర్టికల్గా చెప్పబడింది అన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ని రుద్దారు తప్ప అవి చెప్పింది హారిజంటల్గా, బాధ్యతలను బట్టి గుణాలను బట్టి. అంతే తప్ప బాధ్యతలు అంటే ఏంటి? ఒకళ్ళు రూలింగ్ చేస్తే, ఒకళ్ళు మనకు కావాల్సిన పూజాదిక హోమాలు, జ్ఞానం పంచటం, ఎడ్యుకేట్ చేయటం ఇవన్నీ చేస్తే, మరొకళ్ళు వ్యాపారము, సంపద సృష్టి చేస్తే, మరొకళ్ళు కావలసిన వీటన్నిటికీ కావలసిన గ్రౌండ్ సెట్ చేసే వాళ్ళు. అంతేగాని అసలు మన దీన్ని ఏదో తర్వాత శూద్ర అనే పదం ఏదో తక్కువ అన్నట్టు కొంతమంది తమకు తాము ఆపాదించుకున్నారో లేకపోతే తర్వాత అలా అసలు డెఫినేషన్లో అలా అయితే లేదు. 4 వరుసలో చెప్పబడినవంటే నిలువు వరుసలో కాదు, పక్క పక్కన చెప్పబడినవి. ఇప్పుడు అలా అనుకుంటే అసలు భారతదేశం ఈరోజు ఇలా నిలబడ్డానికి ఉన్న రాజులందరూ శూద్రులు. అశోకుడితో మొదలుపెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు, అండ్ తర్వాత పరిపాలన మేజర్ చక్రవర్తులందరూ మరి శూద్రులే. వాళ్ళు అలా పరిపాలించేటప్పుడు ధర్మాన్ని స్వీకరించారు. ఏ ధర్మాన్ని స్వీకరించారు? క్షత్రియ ధర్మంలో ఏం పాటించాలి అనేది. వర్ణం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా ఇద్దరు పుట్టినప్పుడు ఏ మార్కులు ఉండవు. పుట్టగానే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ఒకతను వాళ్ళ నాన్నగారు తాతగారు బ్రాహ్మణ వర్ణం పాటించిన వాళ్ళకి పుట్టినోడు అనుకోండి, మరొకళ్ళు బ్రాహ్మణ వర్ణం కాకుండా మరేదో ఒక వర్ణంలో పుట్టిన పిల్లోడు అనుకోండి. ఇద్దరిని తీసుకెళ్ళి చిన్నప్పుడు ఒక చోట పెడితే ఈ బ్రాహ్మణ వర్ణం పాటించిన తాతగారు నాన్నగారు పాటించిన వాళ్ళ పిల్లోడు రాము అనుకోండి, ఇంకొకడు కానివాడు సోము అనుకోండి. రాము అసలు ధర్మాన్ని నమ్మలేదు, ఏ చెప్తున్న ఏ మంత్రాన్నో వేదాన్నో చదవలేదు, నేర్చుకోలేదు, పాటించలేదు, యజ్ఞయాగాదులు చేయలేదు, ఉపనయనం జరగలేదు, ఏవీ చేయలేదు. ఇంకా దైవదోషణం ఏదో చేస్తూ వెళ్ళాడు అనుకుందాం. ఇంకొక సోము ఇద్దరికీ వారి పుట్టి గురించి చెప్పలేదు అనుకుందాం. సోము చిన్నప్పటి నుంచి అక్కడ ఆ పాఠశాలలో నేర్పిస్తున్నాయని నేర్చుకున్నాడు, పాటించాడు, ఉచ్చారణ సరిగ్గా ఉంచుకున్నాడు, ఉపనయనం చేయించుకున్నాడు, ఈ వేదాలు చదివాడు, ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే మంచిని 10 మందికి జ్ఞానాన్ని పంచాడు, యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నాడు. సమాజానికి మనందరి తరఫున అంటే వేరు వేరు వృత్తుల్లో అందరూ బిజీగా ఉన్న సమాజానికి కావలసిన స్వాహా శబ్దాలు ప్రతిరోజు చేశాడు. అది ప్రపంచం మంచి కోసం అనుకుందాం. ఇప్పుడు రాము సోముల్లో ఎవరెక్కువ బ్రాహ్మణుడు? బై డెఫినేషన్ ఆఫ్ వేద సోమునే. పుట్టుకతో ఏ సంబంధం లేదు. అలా ఎంతోమంది వర్ణం మార్చుకున్నారు కూడా, ఇప్పటికీ మార్చుకుంటారు. ఇంకా మనకు అసలు తెలుగు స్టేట్స్లో తక్కువ ఉంది, కానీ అనేక రాష్ట్రాల్లో వేద పాఠశాలల్లో అసలు ఈ రోజున్న సోషల్ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా కులం చూడకుండా వేద పాఠశాలలో చిన్నప్పుడే పిల్లోడిగా చేర్పించుకుంటారు. వాళ్ళు అవన్నీ నేర్చుకుని ఆ ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు బ్రాహ్మణులుగా బయటకు వస్తారు. తర్వాత ఇంకొక జనరేషన్ ఇంకో జనరేషన్ అయ్యేటప్పటికి ఇప్పుడు అసలు కులం అనే దానికి వేదిక్ వ్యాలిడేషనే లేదు. కేవలం వర్ణమే వేదంలో ఉంది. వర్ణం అనేది ఆ వర్ణ ప్రీరిక్విజిట్స్ ఏంటి, దానికి నువ్వు పాటించాల్సినవి ఏంటి అని పాటిస్తూ ఉంటే నువ్వు ఆ వర్ణస్థుడు అవుతావు, ఆ గుణాలను డెవలప్ చేసుకుంటావు. అది ఐచ్ఛిక స్థితి, అంటే మైండ్ సెట్, బ్రెయిన్కి సంబంధించింది అది. సో అవి చేసుకుంటూ ఈ రోజు కూడా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అలా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు అందుకని మనం చాలామంది రాజులను చూస్తే వర్ణం ఏంటని చూసుకున్నారు తప్ప చాలామంది ఈ రాజు ఆకురం అసలు అలాంటిదే ఆ జనరేషన్లో ఎక్కువ శాతం లేదు. 15th-16th సెంచరీ తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యి బ్రిటిష్ టైంలో రికార్డ్స్ అప్డేట్ అయ్యే టైంకి, అంటే ఒక 175-200 ఇయర్స్కి ముందు ఎవరెవరు ఏంటో అసలు క్లారిటీయే లేదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి రట్టడి పని అంటే ఊర్లో చెట్టు కింద ఏమన్నా గ్రామాలకి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే పరిష్కరించి గ్రామ ప్రొటెక్షన్‌కి ఉన్నవాడు రట్టడి రెడ్డి అయితే ఆ పని చేసే లోకల్ లీడర్‌షిప్ పని చేసే వాళ్ళు ఎన్నో కులాల్లో ఉన్నారు. యాదవులు జేశారు, బలిజలు జేశారు, కమ్మలు జేశారు, అనేక కులాలోళ్ళు రట్టడి పని చేశారు. వాళ్ళందరికీ పేరు చివర రెడ్డి అని బ్రిటిష్ టైంకి రికార్డ్స్ అప్డేట్ చేసుకునే టైంకి ఎంతోమందికి అదే క్యాస్ట్‌గా నోట్ చేసుకుంటే అంతకుముందు కులం ఏదైనా ఇప్పుడు అందులో చాలామంది క్యాస్టే రెడ్డయింది. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆహ్, అంటే పేర్లు తీసుకొని చెప్తున్నానని కాదు. ఆబ్జెక్టివిటీతో పూర్తిగా మనకి నార్మల్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇప్పుడు మన సామ్రాజ్యాలన్నీ అయిపోయాక కాకతీయుల సామ్రాజ్యం అయిపోయింది. శ్రీకృష్ణదేవరాయలు మేజర్ సామ్రాజ్యాలన్నీ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోయి చిన్న చిన్న ఆహ్, జమీందారీలు కొన్ని చోట్ల ఏ జమీందారియో క్లారిటీ లేని ప్రాంతాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు వేరు వేరు చోట్లకి వ్యవసాయం కోసం ఎంతోమంది మైగ్రేట్ అయ్యి గ్రూప్‌గా ఎళ్లి చేసేవాళ్ళు. ఆ టైంలో ఇప్పుడు ఎక్కువగా వ్యవసాయం ఆధారిత భూమి ఇవన్నీ చేసేవాళ్ళు ఇటు నుంచి అటెళ్లారు, అటు నుంచి ఇటెళ్లారు. ఒక 300 వెలమ కుటుంబాలు కృష్ణా జిల్లాలో బంటుమిల్లి, నేలకొండపల్లి, మచిలీపట్నం చుట్టుపక్కలకొచ్చి ఇక్కడ భూములు మనం వ్యవసాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు బ్రిటిష్ రికార్డ్స్‌లో వాళ్ళని రాసుకోవడానికి ఇప్పుడు తెల్లోళ్ళకి ఒక జోక్ ఉంటది. ఇఫ్ ఇట్ ఈస్ టూ కాంప్లికేటెడ్ డోంట్ ఎక్స్‌ప్లెయిన్ టు మీ అని. అలా వాళ్ళకి ఇంత అర్థం అవ్వదు. మనకంటే ఓకే. ఇది మా వర్ణం ఇది, మా కులం ఇది, మేము చేస్తున్న వృత్తి ఇది. ఇంత కాంప్లికేషన్ ఆళ్ళకి ఉండకూడదు. ఒక్క ముక్కలో వాళ్ళ రికార్డ్ అప్డేట్ అవ్వాలి. సో, అలా వచ్చిన వెలమలు మీరేంటంటే చాలా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ రాయలసీమ ప్రాంతాల్లో రెడ్డిని కాపన్నట్టు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, శ్రీకాకుళం కొన్ని ప్రాంతాల్లోనూ వెలమని కూడా కాపంటారు. అంటే కాపు అంటే వ్యవసాయం చేసేవాడు అనే ఉద్దేశంతో. వాళ్ళొచ్చి ఓకే. మేము కాపు వాళ్ళమే, కులం అంటే మేము వెలమ కాపులం అలా ఏదైనా చెప్తే వాడు ఆర్ యూ కాపు అన్నట్టు రికార్డ్స్‌లో బ్రిటిష్ కాపు అని రాసి ఈ ఈ ఇన్ని జనరేషన్‌లు అయ్యేటప్పటికి వాళ్ళందరూ ఆ రోజు వచ్చిన 300 కుటుంబాలు వెలమ కాదు ఈరోజు కాపులా అంటే కలిపి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అలా కంటిన్యూ అయింది. అట్లా. ఇప్పుడు అలానే ఈ ఆహ్, సేమ్ ఇలానే ఒక ఎర్లీ 18థ్ సెంచరీ టైంలో ఒక చోట నుంచి అంతకుముందంతా ల్యాండ్ మేనేజ్ చేయటం, టాక్స్ కలెక్ట్ చేయటం ఇలాంటివి విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి కాకతీయుల సామ్రాజ్యం వరకు అనేక సామ్రాజ్యాల్లో చేసిన వాళ్ళు కొన్ని కమ్మ కుటుంబాలొచ్చి ఒక చోటకి ఇక్కడ భూమిలో మేము వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం అలా అంటే అప్పటికక్కడున్న గ్రామ పెద్దలు అందరికీ ఓకే. చేయండి గానీ మాకు కొంత బ్రాహ్మణ పని చేయడానికి వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాన్ పవర్ లేదు. మీలో కొంతమంది బ్రాహ్మణ వర్ణ పని గూడా చెయ్యాలంటే ఓకే. డన్ అని జెప్పి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణ వర్ణ పని చేయడానికంటే మాములు ఈ గుడిని మెయింటైన్ చేయటం, మంత్రాలు చదవటం, ఈ యజ్ఞయాగాదులు చేపిచ్చటం దానికి గూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు 18థ్ సెంచరీ అయిపోయి ఎర్లీ 19థ్ సెంచరీ వరకు కూడా మనకి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా రికార్డ్స్‌లో వాళ్ళు క్లియర్‌గా కమ్మ బ్రాహ్మణ అని రాసుకునేవాళ్ళు. కమ్మ బ్రాహ్మణ అని రాసుకున్న వాళ్ళు ఒరిజినల్‌గా అంతకుముందు కమ్మ, కానీ బ్రాహ్మణ వర్ణ పని చేస్తున్నారు అని. తర్వాత అది అది రికార్డ్స్ అప్డేట్ చేసే వాళ్ళకి ఇంత క్లారిటీ, ఇంత డెప్త్ ఉండదు. వాళ్ళు మీరు ఏంటి ఇప్పుడు ఓకే. మీరు ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారా? అయితే యూ ఆర్ బ్రాహ్మిన్ అని రాయడం. అంటే 4, 5 జనరేషన్‌లు అయ్యేటప్పటికి వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మిన్‌గా ఉన్నారు. అందుకే చాలా ఇంటి పేర్లు కూడా మ్యాచ్ అవుతాయి. సో, ఇట్లా ఇదంతా ఏంటంటే అసలు మనకి కులం అనేది వేదికలో లేదు. అసలు వివక్ష అనేది గూడా లేదు. ఎ ఎ ఎంతోమంది ప్రతి కులంలోనూ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తానికి స్వీకరించిన వాళ్ళు, యజ్ఞోపవీతం యేసుకునేవాళ్ళు, బలిజల్లో యేసుకునేవాళ్ళు, యాదవుల్లో యేసుకునేవాళ్ళు, కమ్మారెడ్డి, వెలమల్లో యేసుకునేవాళ్ళు, ఆ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాం అని తీసుకుని వాటన్నిటిని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. తర్వాత అది డిస్కంటిన్యూ అయింది. అది అనేక అంటే బ్రిటిషర్స్‌కి నచ్చకపోవటం, వేరే రూరల్స్‌కి నచ్చకపోవటం, వాళ్ళని వేటాడడం, వాళ్ళని చంపటం, ఇలా ఉంటే కష్టం, సొసైటీని డిజింటిగ్రేట్ చేయడం అని ఎవరి ఎజెండా వాళ్ళకుంది కాబట్టి అదంతా డిస్కంటిన్యూ అయింది.
సో, అసలు ఎ ఎవరికీ ఇది చేయకూడదు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదో ఆలయాల డిస్క్రిమినేషన్ కోట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆలయాల్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఏ రోజు లేదు. మహాభారత కాలంలో గురుకులానికి అన్ని కులాల వాళ్ళకి ఎంట్రీ ఉంది. అలానే ఆ తర్వాత ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయల టైంలో క్లియర్‌గా శాసనాలే ఉన్నాయి. ఏ వేద పాఠశాలది పెట్టినా అందులో అన్ని కులాలోళ్ళు అత్యధికులు శూద్రులే జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ రోజే గాదు ఈ రోజుకి ఎన్నో రాష్ట్రాల్లో వేద పాఠశాలల్లో అత్యధికులు నాన్ బ్రాహ్మిన్స్ జాయిన్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోగలిగేవాళ్ళు. సో, ఎక్కడ ఏ రిస్ట్రిక్షను బుక్‌లో లేదు. కొంతమంది వ్యక్తులు మిడీవియల్ పీరియడ్‌లో చేసిన డిస్క్రిమినేషను కొన్ని పాకెట్స్‌లో, కొన్ని గ్రూప్స్‌లో జరిగినాటి వల్ల డిస్క్రిమినేషన్ జరిగిన మాట వాస్తవం. దానివల్లే కొంతమంది బౌద్ధానికి ఇంకా అటు ఇటుకి వెళ్ళారు అనేది కూడా వాస్తవం. దాన్ని మనకి ఎక్కువగా ఇప్పుడు రెగ్యులర్‌గా ప్రవచనాలు చెప్పే మన ఇద్దరు ముగ్గురు గురువులే ఎక్నాలెడ్జ్ చేస్తూ కూడా ఓకే. అది జరిగింది. అసలలా జరుగుండకూడదు. అలా జరిగినందుకు సారీ. మనం ఇప్పుడు సమాజంలో అలాంటిదేం లేదు. ఇలా మనం చెప్పడం వినుంటాం. హ్మ్. మేజర్‌గా ప్రవచనాలు చెప్పేవాళ్ళెవరో మీకు తెలుసు. వాళ్ళే చెప్పారు. సో, పుస్తకంలో మనకి ఏ ప్రామాణికమైన దానిలోనూ లేని వివక్షని కొంతమంది వ్యక్తులు చేసిన దాన్ని మనం ఎంటైర్ దానికి ఆపాదించకూడదు. అది గూడా జరుగుండకూడదు. ఇప్పుడు అసలు అది డెఫినిషనే కాదు. సో, ఎవ్వరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఇంట్లో కాకపోతే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఆహ్, ఒక మంత్ర స్వీకరణకి మీరెళ్లారు. హ్మ్. అది ఉచ్చారణ కరెక్ట్‌గా ఉందా? లేకపోతే నువ్వు దాన్ని ప్రొనౌన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు చేస్తున్న వృత్తి వల్లో, నీ ఆహారపు అలవాట్ల వల్లో మళ్ళీ ఫుడ్ రిస్ట్రిక్షన్ గూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఫుడ్ రిస్ట్రిక్షన్ ఎక్కడా ఇదే తినాలి, అదే తినాలి, ఇది ఇలా తినకూడదు అని గాదు. ఇప్పుడు కొన్ని పూజలకో, కొన్ని హోమాలకో చేసేటప్పుడు నువ్వు న్ అంటే మధ్యలో నీ నోట్లోంచి బర్బ్స్, గాలి రాకూడదని దేవతలు వాళ్ళందరూ నీ నాలుక మీద, నీ వీటి మీదే ఉంటారు కాబట్టి, దానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్ కొంత శుభ్రత, లేకపోతే ముందు రోజు నాన్ వెజ్జో, విపరీతమైన ఆహారమో, స్పైసీ ఆహారమో తింటే నువ్వు అవన్నీ ప్రొనౌన్స్ చేయలేవు, ఓపికగా కూర్చోలేవు, నీకు లగ్నం కుదరదు, దానికి కావాల్సిన కాన్సంట్రేషన్ కుదరదు అనే ఉద్దేశంతో చెప్పబడినవే తప్ప, అదేదో డిస్క్రిమినేటరీగా అని కాదు. అసలు ఓ మంత్రం అంటేనే శబ్దం ఇయన్నీ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మహాభారతంలో అర్జునుడు నేర్చుకునేటప్పుడు విద్య నేర్చుకునేటప్పుడు గురువు దగ్గర ఒక అస్త్రం ఏస్తే అది రివర్స్ బౌన్స్ అయ్యి తన దగ్గరికే వచ్చి ఆల్మోస్ట్ తనకే హిట్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు గురువుగారి దగ్గరికెళ్ళాడు. ఏంటండి ఇలా జరిగింది అని అంటే, "నేను నీకు ఆ అస్త్ర ప్రయోగానికి ఇచ్చిన మంత్రం చెప్పు" అన్నాడు గురువు. అది అది చెప్పిన దానిలో ఒకే ఒక అక్షరం మిస్‌స్పెల్. అంత పెద్ద మంత్రంలో ఒకే ఒక అక్షరం మిస్‌స్పెల్ చేశాడతను. దానికి కంప్లీట్ అపోజిట్ రిజల్ట్ ఉంటది. సో, అంటే ఇదంతా నమ్మకాన్ని బట్టి అంటే మతాన్ని నమ్మే వాళ్ళకి, నాస్తికులకి ఇదంతా ఇర్రెలెవెంట్ అనిపిస్తది. అలా అలాంటి తప్పులు జరగకుండా, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండకుండా, నీకు ఉచ్చారణ ఉ కుటుంబ పరిస్థితులను బట్టి గానీ, నువ్వు అంతకుముందు చదువుకున్న దాన్ని బట్టి గానీ, నీకు స్పష్టమైన ఉచ్చారణ ఉందా? లేదా? లేకపోతే మిస్‌స్పెల్ట్ అయ్యి నీకే బ్యాడ్ జరుగుద్దా? అని గురువుగారు "నువ్వు వద్దులే. ఈ బీజాక్షరాలు గానీ, ఈ మంత్రం గానీ నీకొద్దు. నార్మల్ జపం నువ్వు చేసుకో. నీ బదులు అయి నేను చేస్తాను. నువ్వు నా పక్కన కూర్చో" అనటంలో తప్పే లేదు. నీకు లేదు అవన్నీ నేను నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేస్తాను, రైట్ ప్రొనౌన్సియేషన్‌లో ఉంటాను. దానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అవి ఇవి చేస్తాను. మామూలప్పుడు కొంత ఎలాంటి ఆహారం తీసుకున్నా, ఈ పూజకో, హోమానికో రావాల్సిన ముందు నేను చేయాల్సిన జాగ్రత్తలు, దాన్ని డిఫైన్ చేసిన ప్రీ రిక్విజిట్స్ అన్నీ మీట్ అవుతాను అంటావా? చేసుకుంటే నోబడీ కెన్ ప్రివెంట్ యూ. అందులో ఎక్కడా డెఫినిషన్‌లో ఎటువంటి డిస్క్రిమినేషన్ గానీ, ఇనెలిజిబిలిటీ గానీ లేనే లేదు. అగైన్ ఐయామ్ సేయింగ్ ఇవన్నీ మనం చూడాల్సింది ఎక్కడి నుంచి? వేదం నుంచి, వేదాంగాల నుంచి, భగవద్గీత నుంచి, పురాణాల నుంచి. శ్రీకృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో ఇయన్నీ క్లియర్‌గా. సో, వివక్ష లేదు. సతీ సహగమనం లేదు. జోగిని వ్యవస్థ లేదు. అవి వర్టికల్‌గా చెప్పబడినవి గాదు. హారిజాంటల్‌గా చెప్పబడినవి. ఇలాంటివన్నీ ఇప్పుడు గౌరవం ఇంకా కొంతమందికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి స్కూల్‌లో టీచింగ్ చేసే టీచర్ ఉన్నారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు జీతం తీసుకోవట్లేదా? వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎంత ఫూలిష్‌గా ఉంటదో, అలానే
ఒక టెంపుల్‌లో ఉండే ఆహ్, బ్రాహ్మణులు గానీ, గురువు గానీ, సమాజానికి నీకు చెప్పే మంచి వల్ల ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, ఎలిజిబుల్. ఇప్పుడు నువ్వు ఆ టీచర్‌కెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంటదో, ఇక్కడ ఎక్కువ ఎందుకు గౌరవం ఇవ్వాలని ఎవరైనా ఓవర్ రేషన్ నెగ్లిజెంట్‌గా ఏదైనా అంటే అంతే మూర్ఖత్వంగా ఉంటది. ఎందుకంటే మిగిలిన మిగిలిన పనులు చేసుకునేవాళ్ళు గానీ, మిగిలిన గ్రూప్స్ గానీ, ఎంజాయ్ జేయడానికి కొంత ఫ్రీకిష్ లైఫ్ స్టైల్‌కి ఎంత స్కోప్ ఉందో, అది అవన్నిటిని ఒక రకంగా త్యాగం చేసి, మనందరి కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు 'కల్కి' సినిమా చూసారు. కలి అంటే ఎవరో మీకు అర్థమై ఉంటది. మనకి మామూలు డెఫినిషన్ ప్రకారమే ఎప్పుడైతే ప్రపంచంలో స్వాహ అంటే బ్రాహ్మణ్‌లో స్వాహాహ అనాలనుకోండి. ఆ శబ్దాలు తగ్గిపోతాయో కల్కి అంత బలవంతుడవుతూ ఉంటాడు. కల్ సారీ కలి. కల్కి అంటే వచ్చే అవతారం. కలి వచ్చేలోపు ఎంత బలాన్ని ఎప్పుడు పుంజుకుంటాడంటే, ప్రపంచంలో స్వాహా శబ్దాలు తగ్గిపోతూ ఉంటే అతనికి బలం అలా పెరిగిపోతూ ఉంటది. అంత శక్తిమంతుడవుతూ ఉంటాడు. సో, ప్రతిరోజు మనం మనం ఎవరెవరి బిజీల్లో ఇప్పుడు పాత తరం అప్పుడు హ్మ్, అడ్మినిస్ట్రేషన్‌లో ఒకళ్ళు బిజీగుండి, వ్యాపారంలో ఇంకొకళ్ళు బిజీగుండి, చేతి వృత్తులు సమాజాన్ని కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయడంలో ఇంకొక వర్ణం వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, దీన్ని ఫుల్ టైమ్ జాబ్‌గా తీసుకొని యజ్ఞయాగాదులు చేసి ఆటన్నిటిని ప్రపంచం మంచికి, శాంతికి చేయడంతో పాటు, ఈ రోజుకి ఆళ్ళదే పని చేస్తూ ఉంటారు గాబట్టి, ఒక రకంగా చెప్తే చాలా త్యాగం చేస్తున్నట్టు వాళ్ళు. ఇష్టం వచ్చిన ఫ్రీకిష్ లైఫ్ స్టైల్‌లో, లగ్జరియస్ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు గడపకుండా, దీన్ని ఫుల్ టైమ్ జాబ్‌గా తీసుకొని డెడికేట్ చేసి మనందరం మంచి కోసం అది చేస్తున్నారు కాబట్టి రెస్పెక్ట్. దే ఆర్ ఎలిజిబుల్ అది ఇస్తాం. అంతేగాని ఒకళ్ళని ఎందుకు గౌరవించాలి అనుకునేంత ఈ ఏమంటారు ఈ లెఫ్టిస్టు లేకపోతే నాస్తికవాద వాళ్ళు మాట్లాడేది సినిమాల్లో మోకరి చేస్తుంటారు. వాళ్ళనేదో కామెడీ చేస్తుంటారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో, జస్ట్ గౌరవం ఇచ్చినంత మాత్రాన అది డిస్క్రిమినేషను కాదు. గౌరవం ఇవ్వాలి. ఈ దానికి ఎలిజిబుల్ కాబట్టి. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ మిడీవియల్ లో పుట్టిన అట్రాసిటీసో లేకపోతే దురాచారాలో ఇవేవి మన ఒరిజినల్ ధర్మంలో లేనే లేవు. మ అసలు మన ధర్మంలో చెప్పిందేంటంటే, ప్రతి ఒక్కడు వీలున్నంతగా అసలు కులంతో సంబంధం లేకుండా కులం అనే దానికి వేదిక్ శాంటిటీనే లేదు. ఇదంతా 150, 200 ఏళ్ల నుంచి పుట్టింది. ప్రతి ఒక్క ఈ ధర్మాన్ని పాటించేవాళ్ళు వీలున్నంతగా ఈ తమని తాము క్షత్రియ వర్ణస్థులుగా ఎంతవరకు చేయగలమో చూసుకొని ధర్మానికి ప్రొటెక్షను అంటే బేసిక్ డెఫినిషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ది 4 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. క్షత్రియ వర్ణానికి అనుకుందాం. అది ఏంటి? ఆ 4 ఏంటి? ధీరత్వం. అంటే ఎక్కడ ధైర్యం చూపాలో అక్కడ చూపగలగడం. అంటే తప్పు జరుగుతుంటే దాన్ని తప్పు అని చెప్పడం. అన్యాయం జరుగుతుంటే న్యాయం వైపు నిలబడటం. బలహీనతగా ఏమైనా జరుగుతుంటే వారి వైపు నిలబడటం. ధీరత్వం. దాతృత్వం. అంటే నీకున్నంతలో ఎంతో కొంత లేని వాళ్ళకి ఇవ్వగలగడం. అది ఒక బడికిస్తావో, గుడికిస్తావో, అన్నదానానికిస్తావో, అనాథలకిస్తావో, రూ. 100 అంతా అయ్యాక నేను రిటైర్ అయ్యాక నా మనవరాళ్ళ జనరేషన్ వరకు అన్నీ సెట్ అయ్యాక చేస్తాననే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు బై డెఫినిషన్ ఆఫ్ ఇట్. నీ దగ్గర రూ. 100 ఉన్నప్పుడు రూ. 1 చేయగలగాలి. నీ దగ్గర రూ. 1,00,000 ఉన్నప్పుడు 500, 1000 చేయగలగాలి. సో, ఎంతో కొంత ధీరత్వం తర్వాత దాతృత్వం అంటే ద దానం చేయగలగటం, హెల్ప్ చేయగలగటం. దయాగుణం. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర, నీకంటే చిన్న వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వాళ్ళతో ఎలా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉంటాం, అమికబుల్‌గా ఉంటాం. ఎక్కడ ని నీకంటే పై స్థాయిలో తప్పు చేసిన వాళ్ళ దగ్గర ఎంత ధైర్యంగా ఎదురిస్తావో, నీకంటే చిన్న వాళ్ళతో, తక్కువ వాళ్ళతో అంత దయాగుణం కలిగి ఉండాలి అని మనకి ఆ గుణం లేనోడు అసలు లీడరే కాదు. సో, ధీరత్వం, దాతృత్వం, దయాగుణం. ఫోర్త్‌ది సంస్కృతి, భాషల పట్ల గౌరవం. ఇది ఫోర్త్ క్వాలిటీ. అంటే మన సంస్కృతి అన్నా, మన భాష అన్నా, ఇవన్నా గౌరవం లేనకపోతే అంటే ఇప్పుడు ఈ 4 పాటించకుండా ఎవరైనా తమకు తాము అనుకున్నా అది కరెక్ట్ కాదు. ఈ 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే నీకు ఇప్పుడు
ఒకళ్ళ డ్యాడీ సుప్రీంకోర్టు లాయర్ అయితే, తాతగారు సుప్రీంకోర్టు లాయర్ అయితే, మనవడు లాయర్ అని డిఫాల్ట్‌గా అస్యూమ్ ఎలా చేసుకోమో, ఎల్ఎల్‌బి ఫెయిల్ అయితే నువ్వెలా లాయర్ అవుతావు? మీ డ్యాడీ గ్రేడ్ లాయర్ అయి ఉండొచ్చు, మీ తాతగారు లాయర్ ఉండొచ్చు. కానీ నువ్వు సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు లాయర్ కాదు. అదే ఇంకొకడెవడైనా ఇవన్నీ పుట్టిన దగ్గర నుంచి లేదా చాలా కాలం తన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే వాడే బెటర్ లాయర్. వాళ్ళ తాతగారు లాయర్ కాకపోయినా, వాళ్ళ డ్యాడీ లాయర్ కాకపోయినా. అట్లానే ప్రతి ఒక్కళ్ళు వీలున్నంత ఇలా పాటిస్తూ ఎమికబుల్గా అండ్ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, ధర్మానికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి అని కోరుకుందాం. థ్యాంక్స్.